ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మ, ఈ తాళబొట్టు నీ దగ్గర ఉంచుకో. అమ్మో, నాకు భయం. నీ దగ్గర పెట్టుకో. నానమ్మ, అర్థం చేసుకో నానమ్మ. అమ్మో, నా దగ్గర వద్దు. తెలిస్తే జనం సాగు కొడతారు. నీ దగ్గర పెట్టుకో. ఛ! అయ్యో, ఫ్యాన్ గాలికి కుంకుమంతా ఎగిరిపోయింది పంతులు గారు. ముందర ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి అమ్మా. ఎవరన్నా పంతులు గారు, నేను వెళ్ళి కుంకుమ తీసుకొని వస్తాను. అలాగేనమ్మా, వెళ్ళండి. అందరూ కూర్చోండి, కళ్యాణం మొదలు పెడదాం. కూర్చోండి కూర్చోండి. భక్తులారా, మరి కాసేపట్లో స్వామివారి కళ్యాణం జరగబోతుంది. కావున అందరూ నిశ్శబ్దంగా ఉండాలని మనవి. జై శ్రీరామ్. అమ్మా గుండమ్మ గారు, తాలిబొట్టు తీసుకురాలేదా? ఇక్కడే ఉండాలి పంతులు గారు. లేదమ్మా, తీసుకురాలేదో ఏమో, మర్చిపోయారో ఏంటో. లేదే, అది నేను. గుణమ్మా, తీసుకొచ్చావు కదా? అవునండి, నేను తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఇక్కడే పెట్టాను. తీసుకొస్తే ఇక్కడ లేకుండా ఎక్కడికి పోద్ది? ముహూర్తం సమీపిస్తోంది. మంగళసూత్రం లేకుండా కళ్యాణం ఎలా చేస్తారమ్మా? పూర్ణ కుంభాలతో వెల్కమ్ చెప్తే పొంగిపోవటం కాదు, మురిసిపోవటం కాదు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలి. తీసుకొచ్చానని గుండమ్మ చెప్తుంది కదా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆ తలంబ్రాల్లోనో ఆ పసుపు కుంకుల్లోనో ఎక్కడో ఉంటుంది పంతులు గారు, చూడండి. లోకేశ్వరి, నువ్వు కూడా వెళ్ళి వెతుకు. తాళిబొట్టుకి పసుపు రాసి మరీ తీసుకొచ్చాను కదా, ఇంతలో కనపడకపోవడం ఏంటి? అయ్యా, మీ హయాంలో స్వామివారి కళ్యాణం ఎలాంటి ఆటంకం లేకుండా రంగరగ్గ వైభవంగా జరిగేది. మీ కోడలు బాధ్యత తీసుకున్న తొలి సంవత్సరమే ఇలా జరిగింది ఏమిటండి?
బొమ్మలా నిలబడతావేంటే? అసలు ఇంటి నుంచి తీసుకొచ్చావో లేదు గుర్తు చేసుకుని చావు. అత్తయ్య తెచ్చానని చెప్తుంది కదా అత్తయ్య. ఎన్నిసార్లు అడిగినా పాపం అదే చెప్తుంది. ఇక్కడ జరుగుతుందేమన్నా మామూలు పెళ్ళా? దేవుడి కళ్యాణం అలాంటి చోట ఇంత అజాగ్రత్తగా ఉండటం ఏంటి అసలు? ఈవిడ గారి పుణ్యమా అని ఈ సంవత్సరం రాముల వారి కళ్యాణం జరిగినట్టే. పిన్ని, దేవుడి కళ్యాణం ఆగిపోతుందని మీరేం బాధపడనక్కర్లేదు. ఇప్పుడే వెళ్ళి ఇంకో తాలిబొట్టు తీసుకొస్తాను. బాబు, ఇంకో 2 నిమిషాల్లో పూజ మొదలు పెట్టాలి. నువ్వు వెళ్ళి తాలిబొట్టు తీసుకొచ్చేలోపు ముహూర్త సమయం దాటిపోతుంది. అయ్యా, ఏదో ఒక తాలిబొట్టు కట్టించడం అంటే కుదరదయ్యా. మీ ఇంట్లో దేవుడి మందిరంలో పూజ చేసి పవిత్రంగా తీసుకొచ్చిన ఆ తాలిబొట్టుతోనే కళ్యాణం జరిపించాలి. అది ఆచారం. అయిపోయిందిగా, అయిపోయింది. ఇంకా తాళిబొట్టు తీసుకొచ్చి కట్టించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్వామివారి కళ్యాణం మన కారణంగా ఆగితే అది మన కుటుంబానికి అరిష్టమే కామాక్షి. అవ్వని పిన్ని, దీనివల్ల నా కుటుంబానికి అరిష్టాలు అప్రదిష్టలు తప్ప ఆనందాలు సంతోషాలు నా కుటుంబానికి ఎప్పుడున్నాయని? వద్దు 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 అంటున్నా చెప్పినా వినకుండా ఈ మొదరష్టబ్దానికి పెత్తనం అప్పచెప్పారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ప్రతి క్షణం టెన్షన్ టెన్షన్ టెన్షన్. దేవుడి కళ్యాణం చూద్దామని ఎక్కడి నుంచో వచ్చాం. గొప్ప ఆవిడికి అప్పగించారు పెత్తనం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.